సో ఈ చాట్ జీపీటీ అనేది మీ అందరికి తెలిసిన వర్డ్ అండ్ టెక్నాలజీ. ఓకే. దాని గురించి మళ్ళీ మనం స్పెషల్‌గా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయనవసరం లేదు. బట్ ఫస్ట్ జాబ్ ఏంటంటే ఈ చాట్ జీపీటీ వల్ల రీప్లేస్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది ఎక్కువగా ఆర్టికల్స్ రాసే వాళ్ళకి, బ్లాగ్స్ రాసే వాళ్ళకి ఈ ఈ చాట్ జీపీటీ వల్ల చాలా ప్రాబ్లమ్ అవుతుందండి. ఎందుకంటే మనకి ఏదైనా ఒక టాస్క్ ఆర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఒక టాపిక్ మీద మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఈ చాట్ జీపీటీ ఆటోమేటిక్‌గా మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుందనమాట. ఓకే. సో, అందువల్ల మనం ఓన్‌గా హ్యూమన్స్ రాయనవసరం లేదు. అదేవిధంగా మనకి ఏదైతే మార్కెటింగ్‌కి సంబంధించిన మెటీరియల్స్ కూడా ఆటోమేటిక్‌గా అంటే ఎస్ఈఓ రిలేటెడ్ మెటీరియల్ కూడా మనకి ఈ చాట్ జీపీటీ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. లైక్ డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఈమెయిల్ మార్కెటింగ్ కావచ్చు. ఓకే. మనం ఒక బిజినెస్‌ని ఎలాగా గ్రో చేయొచ్చు, మనం బిజినెస్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది మనం అడిగితే మీరు ఏదైనా క్వెషన్ అడగండి. అది ప్రాపర్‌గా ఆన్సర్ అయితే మనకి రిప్లై ఇస్తుంది చాట్ జీపీటీ అనేది. సెకండ్‌ది ఏంటంటే సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఎవరైతే సేల్స్‌కి సంబంధించిన ఆర్ మార్కెటింగ్‌కి సంబంధించిన జాబ్ చేసే వాళ్ళకి కూడా ఈ చాట్ జీపీటీ వల్ల కొంత లాస్ అయితే ఉంటుందండి. ఓకే. థర్డ్‌ది ఏంటంటే ఆటోమేషన్ ఆఫ్ డేటా ఎంట్రీ అండి. ఓకే. డేటా ఎంట్రీ రిలేటెడ్ జాబ్స్ కూడా ఈ చాట్ జీపీటీ వల్ల ప్రాబ్లమ్ ఉంటుంది. అండ్ అనాలిసిస్ టాస్క్ కూడా రిపోర్టింగ్ అని ఓకే. ఇలాంటి రిపోర్టింగ్ జాబ్స్ కూడా చేసే వాళ్ళకి కూడా చాట్ జీపీటీ వల్ల చాలామందికి జాబ్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఎవరైతే ఫైనాన్షియల్ అనాలిసిస్ చేసేవాళ్ళు ఆర్ ఆటోమేషన్ డేటా ఎంట్రీ చేసేవాళ్ళు కావచ్చు. ఓకే. అండ్ సమ్ ఆటోమేషన్ ఆఫ్ క్యాలెండర్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నవాళ్ళు కావచ్చు. ఇలాంటి వాళ్ళకి జాబ్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఇది చాట్ జీపీటీ కొంత రీప్లేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని 100% కూడా మనం చెప్పలేమండి. ఓకే. అండ్ నెక్స్ట్ జాబ్ ఏంటంటే ఆటోమేషన్ ఆఫ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ టాస్క్‌ని ఈజీగా చేస్తుందండి చాట్ జీపీటీ. ఇది డెఫినిట్‌గా అయితే చాలా వరకు రీప్లేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. ఏదైతే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఉంటుందో ఇది చాట్ జీపీటీ చాలా ఈజీగా చేస్తుంది. సో, లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ మీద వర్క్ చేసే వాళ్ళకైతే ఇది డెఫినిట్‌గా ఈ చాట్ జీపీటీ అయితే రీప్లేస్ చేసే అవకాశం ఉందండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే రీసెర్చ్ చేస్తుంటారో ఏదైనా ఒక పర్టిక్యులర్ టాస్క్ మీద ఆర్ పర్టిక్యులర్ థింగ్ మీద ఓకే. సో, అలా రీసెర్చ్ చేసే జాబ్స్ వాళ్ళకి కూడా ఈ చాట్ జీపీటీ మేబీ రీప్లేస్ చేయొచ్చండి. ఎందుకంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే ఎనీ టాస్క్ గ్యాదర్ చేయాలంటే చాట్ జీపీటీ చాలా ఈజీగా మీకు చేసి పెడుతుందండి. సో, అందువల్ల ఎవరైతే ఆటోమేషన్ ఆఫ్ రీసెర్చ్ గానీ ఏదన్నా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే జాబ్స్ ఉంటే మాత్రం ఈ చాట్ జీపీటీ వల్ల రీప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్‌ది ఏంటంటే మెడికల్‌కి సంబంధించిన, హెల్త్ కేర్‌కి సంబంధించిన జాబ్స్ కూడా మేబీ కొంత చాట్ జీపీటీ వల్ల రీప్లేస్ అయ్యే ఛాన్స్ ఉందండి. అండ్ నెక్స్ట్‌ది ఏంటంటే ఎవరైతే డాక్యుమెంట్స్ డిజైన్ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళకైతే కన్ఫర్మ్‌గా ఇదొక రీప్లేస్ చేసే టెక్నాలజీ అనుకోవచ్చండి ఈ చాట్ జీపీటీ. ఓకే. ఈ డాక్యుమెంట్స్ జనరేట్ చేయడం చాలా ఈజీగా చేస్తుందండి చాట్ జీపీటీ అనేది. ఫైనల్‌గా ఇదైతే కన్ఫర్మ్‌గా చెప్పలేమండి. కానీ మాక్సిమం ఛాన్స్ కూడా ఉండొచ్చు. అదేంటంటే మన ఐటీకి సంబంధించిన జాబ్స్. ఓకే. సో, ప్రస్తుతం అయితే మనం చూస్తే ఉన్నాం. చాలా మనకి ఏదైతే ఒక టాస్క్ ఇచ్చినప్పుడు కోడ్ అదే ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తుంది. మనం దాన్ని కాపీ చేసుకొని మనకు కావాల్సిన రిక్వైర్మెంట్‌లో పేస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, కోడ్ జనరేషన్ చేస్తుంది మనం ఇచ్చిన టాస్క్‌కి అండ్ సమ్ డీబగ్గింగ్ కూడా చేస్తుంది కాబట్టి కొంత వర్క్‌నైతే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ వర్క్ చాలా ఫాస్ట్‌గా ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. కానీ ఇంకా ఏదన్నా చాట్ జీపీటీ ఇంకా దాంట్లో ఫీచర్స్‌ని యాడ్ చేస్తే మేబీ సమ్ వెబ్ డెవలప్‌మెంట్ కూడా ఈజీగా చేసే ఛాన్స్ ఉంది. సమ్ వెబ్ డెవలపర్స్‌కి రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే. సో, అది మనమైతే చెప్పలేమండి. సో, ఇదైతే మనం 100% అయితే చెప్పలేం. సో, దానికైతే ఇంకా కొంత టైం పడుతుంది. మరి మీకు డౌట్ రావచ్చు. మరి ఎలాంటి జాబ్స్‌ని చాట్ జీపీటీ చేయలేదు? ఏవైతే కొన్ని కాంప్లెక్స్ టాస్క్‌లు ఉంటాయో అంటే ఆహ్, ఏవైతే క్రిటికల్ థింకింగ్ చేయడం గానీ, ఓకే. హ్యూమన్ ఎమోషన్స్‌ని ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయో అండ్ అలాంటి జాబ్స్‌కైతే ఈ చాట్ జీపీటీ ఎప్పటికీ కూడా రీప్లేస్ చేయలేదండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏవైతే జాబ్స్ ఎక్కువగా పీపుల్‌తోనే వర్క్ చేయాల్సొస్తది అండ్ సమ్ హ్యూమన్స్‌తోనే రిలేషన్‌షిప్స్ బిల్డ్ చేయాలో అలాంటి జాబ్స్‌కైతే ఈ చాట్ జీపీటీ అనేది రీప్లేస్ చేయలేకపోవచ్చండి. అండ్ నెక్స్ట్‌ది ఏంటంటే ఏవైతే డెసిషన్ తీసుకోవాలో ఏదైనా ఒక టాస్క్ కంప్లీట్ చేయడానికి సమ్ డెసిషన్ తీసుకోవాలి. సో, ఆ డెసిషను కరెక్ట్‌గా మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు డెసిషన్ తీసుకునేది హ్యూమన్సే అండి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో అలాంటి జాబ్‌కి చాట్ జీపీటీ అనేది రీప్లేస్ చేయలేదండి. ఒకటి డిసైడ్ చేయాలి. ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇది మనం టాస్క్ కంప్లీట్ చేయడానికి గానీ, ఏదైనా ఒక వర్క్ చేయడానికి. అది మెషిన్ చేయలేదండి. అది కన్ఫర్మ్‌గా హ్యూమనే డెఫినిట్‌గా డిసైడ్ చేయాలి.
సో అలాంటి జాబ్స్ని కూడా రీప్లేస్ చేయలేవు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా జాబ్స్ ఉంటాయండి చాట్ జీపీటీ వల్ల రీప్లేస్ చేయలేనివి. ఓకే, సో మీరైతే ఏం వరీ అవసరం లేదు. కానీ కొన్ని అయితే ఏవైతే రిపీటెడ్ టాస్క్లు ఉంటాయో అండ్ సమ్ ఈ డాక్యుమెంటేషన్ కానీ, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అని కానీ, ఓకే, అండ్ కంటెంట్ రైటర్ సంబంధించిన జాబ్స్ కానీ, అండ్ సమ్ మార్కెటింగ్ సంబంధించిన జాబ్స్ కానీ, అండ్ సమ్ ఎస్ఈఓ రిలేటెడ్ జాబ్స్ కానీ, అండ్ సమ్ సేల్స్ రిలేటెడ్ జాబ్స్ కానీ, అండ్ సమ్ ఫైనాన్షియల్ రిపోర్ట్కి సంబంధించిన జాబ్స్ కానీ, ఇలాంటివి కొన్ని రీప్లేస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అవి కూడా మనం 100% అయితే చెప్పలేమండి. బట్ చాట్ జీపీటీ యూజ్ చేసి అలాంటి జాబ్స్ చేయడానికి చాలా ఛాన్స్ ఉందండి. చాలా గైస్ మైండ్, ఐ హోప్ మీకైతే ఒక అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. చాట్ జీపీటీ ఎలాంటి జాబ్స్ని రీప్లేస్ చేయవచ్చు అండ్ ఎలాంటి జాబ్స్ రీప్లేస్ చేయలేకపోవచ్చు అనేది. సో మీకు ఇన్ఫర్మేషన్ నిజంగా హెల్ప్ఫుల్ అనిపిస్తే మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకొక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.